హాయ్ అండి. ఈరోజు మనం గోబీ వడ చేసుకుందాం. ఎలా అంటారా? ఉడకపెట్టిన క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, కొద్ది కరివేపాకు తరుగు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకొని ఇలా పిండి వేసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా ఇలా కలబెట్టుకుందాం అండి. కారం వేసుకోవద్దండి, ఎందుకంటే పచ్చిమిరకాయలు ఘాటు ఉంటాయి కదా, ఈ ఘాటును బట్టి వేసుకోండి. అలా శుభ్రంగా కలిపేసుకొని ముద్ద అయ్యేలాగా వాటర్ చేసుకుందాం. శుభ్రంగా కలుపుకున్నాం కదండి, దీన్ని ఇలా చిన్న ముద్ద చేసుకున్నాం. నాకు మర్చిపోయానండి, ఇందులో అల్లం కూడా వేసుకున్నాము. వేసుకుంటే మంచి కమ్మదనం వస్తుంది. ఇలా నూనెలో వేసుకొని వేపుకుందామండి. వేగిందే కదండి, వేగిన తర్వాత తీసేసుకుందాం. ఇంతేనండి, మనం తయారు చేసుకునే క్యాబేజీ వడ రెడీ అండి. గోబీ వడ ఒకసారి తిందాము. ఇందులో అల్లం పచ్చడి వేసుకొని నంచుకొని తిందాము.